ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడాలనుకుంటే గనక తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా తెలంగాణ అధికారులు ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. కీలక ఆదేశాలు అంటే అది ఒక మంచితనం గాని. ఖచ్చితంగా ఆగస్టు 13తో నేటితో మరికొన్ని గంటల్లో ఈ రైతు బీమా మీరు పొందాలి అని అనుకుంటే గనక ఆహ్, మరికొన్ని గంటలే దీనికి దరఖాస్తు చేసుకునే అంటూ కూడా కీలక హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇది కేవలం మంచి దృక్పథంతోనే. మీరు బాగుండాలి, ఖచ్చితంగా రైతు బాగుండాలి, పంటలు బాగుండాలి, ఖచ్చితంగా అనుకున్నటువంటి ఈ క్రమంలో రైతు బీమా పథకం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి విషయం ఎలాగో తెలిసిందే. సో ఈ క్రమంలో ఆ రైతు సంబంధించినటువంటి ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే సహజ మరణమైనా సరే సదరు బాధిత కుటుంబానికి 5,00,000 ఎక్స్‌గ్రేషియా అనాలా, లేకపోతే పరిహారం అనాలా, లేకపోతే సాయం అనొచ్చా, వాటెవర్ ఏదైనా కానీ ఆల్రెడీ ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి దాఖలాలు ఇప్పటివరకు చాలా ఉన్నాయి ఈ యొక్క రైతు బీమా పథకానికి సంబంధించి. సో అటువంటి రైతు బీమా పథకానికి సంబంధించి గడువు ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు అధికారులు కీలక అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని తొలి వెలుగు తెలంగాణ రైతాంగానికి వివరించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అప్డేట్ ఉంది, అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా తెలంగాణ వాసులకు అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని గంటలు మాత్రమే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే 5,00,000 రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకే అధికారులు జారీ చేసిన అలర్ట్ దేని గురించి, దీనికి అర్హులు ఎవరు, ఇలాంటి వివరాలు మీకోసం ఇప్పుడు తొలివేలుగా అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తోంది. పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టపోతే రైతులను ఆదుకోవడం కోసం ఫసల్ బీమా యోజన, పంటలకు కనీస మద్దతు ధరతో పాటుగా దురదృష్టవశాత్తు రైతు చనిపోతే అతడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కోసం రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద విడుదల చేసి ఆ యొక్క రైతుల అకౌంట్లలో జమ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా రైతు బీమా పథకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. దురదృష్టవశాత్తు ఎవరైనా సరే రైతు చనిపోతే వారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణం 5,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ఈ రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కొత్త వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్తవారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 13న అంటే ఈవాళ చివరి తేదీగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే చాలామంది రైతాంగం కూడా అప్లై చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు, అలాగే గతంలో పాస్బుక్లు ఉన్నా కూడా ఈ పథకంలో చేరనటువంటి వారు ఆగస్టు 13వ తేదీలోపు అంటే బుధవారం సాయంత్రానికల్లా మీరు అప్లై చేసుకోవాలంటూ కూడా, ఆగస్టు 13వ తేదీ సాయంకాలంలోపు అప్లై చేసుకోవాలంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 2018 ఆగస్టు 14న ప్రారంభమైనటువంటి ఈ రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వస్తోంది. ఈ పథకం ద్వారా ఒకవేళ ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి 5,00,000 ఆర్థిక సాయం అందజేస్తూ వస్తోంది. రైతు సహజంగా మరణించిన, ప్రమాదవశాత్తు చనిపోయినా సరే ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు కొన్ని పత్రాలనైతే సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకంలో కొత్తగా చేరే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్నైతే సమర్పించాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డ్, పట్టాదారు పాసు పుస్తకం కాపీలతో పాటు నామినీ ఆధార్ కార్డును కూడా దరఖాస్తుకు జత చేయాలి. ఈ పత్రాలను పూర్తి చేసి సంతకం చేసి వ్యవసాయ విస్తరణ అధికారులకు అంటే ఏఈఓలుగా పిలువబడే అధికారులకు సమర్పించాలి. ఈ దరఖాస్తు పత్రాలు ఏఈఓల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ పథకంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి రైతులు మాత్రమే చేరేందుకు అర్హులు. అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించినటువంటి వారే అర్హులన్నమాట. 18 ఏళ్లు నిండి పట్టాదారు పాసపుస్తకం ఉన్నటువంటి కొత్త రైతులను ఈ ఏడాది జాబితాలో చేర్చడం అనేది జరుగుతూ
వస్తోంది. అదే సమయంలో 59 ఏళ్లు నిండినటువంటి రైతులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏడాది జూన్ 5 వరకు పట్టాదారు పాసు పుస్తకం పొందినటువంటి రైతులకు మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం కల్పించింది ప్రభుత్వం. జూన్ 6 తర్వాత జారీ అయినటువంటి పాసు పుస్తకాలను ఈ ఏడాదికి పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 42,16,000 మంది రైతులు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఎంతమంది కొత్తగా చేరుతారు, ఎంతమంది తొలగిపోతారు అనేది ఈ నెల 14 నాటికి స్పష్టత వస్తుందని కూడా అధికారులు వెల్లడించారు. అంటే మరికొన్ని గంటల్లోనే ఎవరు ఈ పథకానికి రైతు బీమా పథకంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తొలగించబడ్డారు అనేటువంటి ఒక గణాంకాలు కూడా ప్రభుత్వం మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతోంది. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రైతులకు కేవలం మరికొన్ని గంటలే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీలైనంత త్వరగా మీరు ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పథకానికి దరఖాస్తు చేసే రైతు వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతుల నుంచి ₹1 కూడా ప్రీమియం వసూలు చేయదు. సర్కారే రైతుల ప్రీమియం మొత్తాన్ని కూడా ఎల్ఐసికి, సదరు బీమా కంపెనీకి చెల్లిస్తోంది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే బీమాగా వారి కుటుంబానికి ధీమాగా కుటుంబానికి ₹5 లక్షల మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం రైతు బీమా పథకం ముఖ్య ఉద్దేశం.